నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలుగుంటి పండుగ సంక్రాంతికి సర్వసిద్ధమవుతోంది. సంక్రాంతి అంటేనే తెలుగు లోగిళ్లలో సంబరాలు అంబరానంటుతాయి. ఈ సందడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ కొత్త అల్లులకు రాజమర్యాదలతో ఇచ్చే ఆతిథ్యం దేశంలో ఎక్కడా కనిపించదు. దేశం నలుమూలలో ఎక్కడున్నా గోదావరి వాసులు సంక్రాంతి పండుగకు తమ సొంతూర్లకు చేరుకుంటారు. పండుగ 3 రోజులు తమ కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతారు. సంక్రాంతి అనగానే టక్కున గుర్తుకొచ్చేది కోళ్లపందాలు. ప్రతి ఏటలాగానే ఈ ఏడాది కూడా కోళ్లపందాలకు సర్వసిద్ధమవుతోంది. బర్రెలను రెడీ చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో వినోదం మాటన పెద్ద ఎత్తున వ్యాపారం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. కోడి పందాలు, గుండాటలతో పాటు అశ్లీల నృత్యాలు కూడా ఏర్పాటు చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. నిజానికి వీటిలో దీనికి అనుమతి లేదు. అయినప్పటికీ నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పందెం రాయిళ్లు, కోడి పందాలు, బర్రెలను సిద్ధం చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం అనధికారికంగా పర్మిషన్ ఇవ్వడంతో ఈ పందాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గ్రామాల్లో నిర్వహించే పందెం బర్రెలు స్థానిక ఎమ్మెల్యేల అండదండలతోనే జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ప్రతి గ్రామంలోనూ కోడి పందాలు, గుండాటలు నిర్వహించే విధంగా ద్వితీయ శ్రేణి నేతలు కసరత్తు ప్రారంభించారు. అయితే అధికారులు మాత్రం దీన్ని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కోడి పందాలు, గుండాటలు, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు బయటకు ప్రకటనలు చేస్తున్నారు. కానీ నాయకుల ఒత్తిడితో వాళ్ల ప్రచారం కేవలం ఆర్భాటంగానే మిగిలిపోతోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇలానే చెబుతున్నా చివరకు ఖాకీపై కోడే గెలుస్తోందని ఈ ప్రాంతవాసులు చెబుతూ ఉంటారు. లక్షల రూపాయలు వెచ్చించి గుండాట, కోడి పందాల బర్లను నిర్వాహకులు దక్కించుకుంటారు. నిజానికి కోళ్ల పందాలకు అధికారిక అనుమతి లేదు. కానీ స్థానిక నేతల ఒత్తిళ్లతో పోలీసులు, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
పండుగ 3 రోజుల పాటు తమ వైపు కన్నెత్తైనా చూడకుండా కొంత సొమ్మును జమ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వీటితో పాటు జూదర్లను ఆకర్షించడానికి అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక జూదం పేరు మీద విచ్చలవిడిగా దోచేస్తున్నారు. పేకాట మాయలో పడి యువత కోట్లాది రూపాయలు పోగొట్టుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్లాది రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. ఈ 3 రోజుల్లో జరిగే పండుగ వ్యాపారం వందల కోట్లలో ఉంటుందని అంటుంటారు. బయటకు వేలు లక్షలే అన్నట్లుగానే వినిపించిన కోట్లాది రూపాయలు మేర పందాల జోరు ఉంటుంది అనేది కాదనలేని సత్యం. ఇక కోళ్ల పందాల నిర్వహణ వెనుక స్థానిక ఎమ్మెల్యేలే ఉన్నారు అనేది ఒక వాదన. వారంతా సిండికేట్ గా ఏర్పడి కోళ్ల పందాలు, పేకాటలు, గుండాటలు నిర్వహిస్తున్నారు అనేది కాదనలేని సత్యం. ఇక ఈ విషయంలో నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమవరం ఎమ్మెల్యేలు ముందున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. కోళ్ల బరులకు, గుండాటలకు, పేకాటల నిర్వహణ జరగాలంటే సదరు వ్యక్తులకు ముట్ట చెప్పాల్సిందే. ఇదంతా ముందు మాట్లాడుకున్న తర్వాత పందాలు స్టార్ట్ అవుతాయి. బేరాలు కుదరకపోతే అనుమతులు ఉండవు, అడ్డంకులు వచ్చేస్తాయి. అటు కృష్ణా జిల్లాలోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. ఇక్కడ కూడా కోళ్ల పందాలు, గుండాటలు, పేకాటలు దర్జాగా సాగిపోతాయి. స్థానిక ఎమ్మెల్యేల మద్దతుతో అధికారులు, పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం లైవ్ లో అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, ఏపీలో ఎస్పెషల్ గా సంక్రాంతి అంటే కోడి పందాలకు నెలవు, కోడి పందాలకి ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి ప్రస్తుతానికి అనుమతి లేకున్నా సరే అనధికారికంగా కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. వీటి వెనక గుండాట అనుకోవచ్చు, లేకపోతే అశ్లీల నృత్య కార్యక్రమాలు అనుకోవచ్చు, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ప్రస్తుతం అక్కడ ఏ విధమైన సిచ్యువేషన్ ఉందనుకోవచ్చు ఏపీలో? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి పండగ అంటేనే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు సంక్రాంతి 3 రోజుల పాటు జరిగే ఏదైతే సంక్రాంతి పండుగ కనుమ, భోగి, అదేవిధంగా సంక్రాంతి 3 రోజుల పాటు కూడా ఇక అటు బరుల వద్ద విచ్చలవిడిగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు చేసేందుకు కూడా రెడీ అయ్యారు. కోడి పందాలు, గుండాటలు, అశ్లీల నృత్యాలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. పండుగ పేరుతో జరిగే ఈ దందాను అడ్డుకోవాలని కోరుతున్నారు. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కోడి పందాలకు నిలవని అనుకోవాలి. సంక్రాంతి వచ్చిందంటే కనుక మొదటగా అందుకు గుర్తుకు వచ్చేది కోడి పందాలు. వీటికి సంబంధించి అక్కడికి చాలా మంది చేరుకుంటూ ఉంటారు. కోడి పందాల ఆట వెనుక అటు గుండాటలంటూ, అశ్లీల నృత్య కార్యక్రమాలంటూ కూడా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది స్థానిక నేతలు కావచ్చు, కొంతమంది ప్రజలు కావచ్చు, స్థానికులు కావచ్చు కోరుతున్నా సరే అక్కడ జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ఇంత వాళ్ళకి ముట్ట చెప్తూనే ఉంటారు, జరుగుతూనే ఉంటాయంటే ఒక నానుడైతే బాగా ప్రచారం జరుగుతుంది. వీటికి ఎలాగైనా సరే అడ్డుకట్ట వేయాలంటూ కూడా కొందరు కోరుతున్నారు.
మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటే మొదటగా గుర్తుకొచ్చేది కోడి పందాలు. వీటికి సంబంధించి అనుమతులు లేకున్నా పెద్దల అనుమతులతో అయితే సక్రమంగానే జరుగుతున్నాయి అనుకోవాలి. ఇది అనుమతి లేని అయినా సరే కోడి పందాల వెనుక గుండాట, అటు అశ్లీల నృత్య కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించి ఎటువంటి అనుమతులు ఉండవు, కానీ అనధికారికంగానే కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. వీటికి సంబంధించి ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. మనకి చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లా, ఎస్పెషల్లీ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే సంక్రాంతి అంటే మొదటగా గుర్తుకొచ్చేది ఈ కోడి పందాలకు సంబంధించి. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతులు ఉండవు, కానీ అవి జరుగుతూనే ఉంటాయి. వాటి వెనుక కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉందనుకోవాలి ఏపీ వ్యాప్తంగా? సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు తెలుగు లోగిళ్ళు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలే కాకుండా దేశంలో నలుమూలలో ఎక్కడున్నా సరే ఈ ప్రాంత వాసులు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు ముందుగానే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పురస్కరించుకుని నిర్వహించే కోడి పందాలు, గుండాట్లు తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా ఈ పందాలు తిలకించేందుకు తరలి వస్తుంటారు. ముఖ్యంగా కోడి పందాలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోయినా సరే ఈ ప్రాంతంలో రాజకీయ నాయకుల అండదండలతో కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా కోడి పందాలు మాటన గుండాట్లు, పేకాట్లు, అదేవిధంగా అశ్లీల నృత్యాలు కూడా నిర్వహిస్తారు. ప్రభుత్వం అయితే అనధికారికంగా పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే బయటకు కనబడవు. కాకపోతే స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు అండదండలతో మాత్రం ఈ కోడి పందాలు, గుండాట్లు నిర్వహిస్తూ ఉంటారు. ఏదైతే నిర్వహించాలో ఈ గుండాట్ల కోడి పందాలకు సంబంధించి ద్వితీయ శ్రేణి నాయకులకు రంగంలోకి దిగారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కోనసీమలో ముందుగానే సంక్రాంతి సంబరాలు మొదలయ్యని చెప్పుకుంటున్నారు. 3 రోజుల ముందే ఈ సంబరాలు స్టార్ట్ అయ్యాయి. అమలాపురం నియోజకవర్గంలో నిన్న ఉప్పలగుత్తం మండలం యానం గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారని పోలీసులు సమాచారం అందుకున్నారు. వెంటనే వాడు దాడి చేసి ఈ సామాజిక మీడియాలో ఏదైతే ఉందో సామాజిక మాధ్యమాల్లో ఈ కోడి పందాలు నిర్వహిస్తున్న వీడియోలు, అదేవిధంగా గుండాట నిర్వహిస్తున్న వీడియోలు కూడా వైరల్ కావడంతో పోలీసులు అప్పటికప్పుడు గుండాట, అదేవిధంగా కోడి పందాల శిబిరాలపై దాడి చేసి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. స్థానిక నేత ఎమ్మెల్యే అయినటువంటి ఐతాబత్తుల ఆనందరావు నిన్న యానంలో ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి సంక్రాంతి 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని యానం బీచ్ లో, అదేవిధంగా జబర్దస్త్ కళాకారులతో వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని పాత్రికేయ సమావేశంలో తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో పక్క పాత్రికేయ సమావేశం జరుగుతుండగానే మరో పక్క కోడి పందాలు, గుండాట్లు అదే ప్రాంతంలో జరగడంతో అక్కడ కొంత విస్మయానికి అయితే గురి చేసింది అక్కడ ఉన్న వారిని అందరినీ. ఇది అధికారుల అనుమతి ఎలా ఇచ్చారు, లేకపోతే పోలీసులు ఇచ్చారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ 3 రోజుల పాటు ఏదైతే అనధికారంగా కోడి పందాలు, గుండాట్లు నిర్వహిస్తారో వాటిని పోలీసులు పట్టించుకోకపోయినప్పటికీ ముందుగానే ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపకపోవడంపై కూడా సర్వత్రా విమర్శలు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోనసీమ వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి 3 రోజులు పురస్కరించుకుని అశ్లీల నృత్యాలు కూడా ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. గతంలో కూడా ఇదే విధంగా పోలీసులు ప్రచార ఆర్భాటమే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల పాటు ఎటువంటి అయితే వెంకట్, యాక్చువల్గా ఈ సంక్రాంతి పండుగ సంబంధించి అటు కోడి పందాలు ఒకెత్తైతే కనుక వాటి వెనుక ఈ గుండాట కావచ్చు, పేకాట నిర్వహణ కావచ్చు, అశ్లీల నృత్య కార్యక్రమాలు కావచ్చు. సో ఇలాంటివి జరగకుండా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? లేదంటే ఈ 3 రోజులు కూడా వారు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? పోలీసులు ఇప్పటికే 3 రోజుల పాటు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించరాదు, అదేవిధంగా గుండాట్లు, పేకాట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా 10 నంబర్లు ప్రతి గ్రామంలో కూడా 10 నంబర్లు ఏర్పాటు చేశారు. ఈ 10 నంబర్ల వద్ద పోలీసులు నిఘా ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాటిని 10 రాయిళ్ళు అయితే ఆపడం జరగట్లేదు. దీనికి సంబంధించి కూడా వారు ట్రాక్టర్లు పెట్టి ఈ 10 నంబర్లను దున్నివేయడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు కూడా ఏ పందాలు నిర్వహించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. అయితే ఎక్కడ కూడా ఈ 10 రాయిళ్ళు అయితే పోలీసుల ఆర్డర్లను కానీ, అదేవిధంగా అధికారుల ఆదేశాలను కానీ బేఖాతరు చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ 3 రోజుల పాటు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పందాలు ఆడి తీరుతామని కూడా ఇక్కడ స్థానిక నేతల సహకారంతో ఈ 10 రాయిళ్ళు అయితే బాహాటంగానే చెబుతున్నారు పరిస్థితి. అయితే వెంకట్, ఈ కోడి పందాలకి కావచ్చు, వెనక జరిగే ఆటలకు కావచ్చు, ఈ రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనుకోవచ్చు అంటారా దీని అంతటి బట్టిని చూస్తే?
ఈ కోడి పందాల బరులకు ఇప్పటికే సంబంధించి ద్వితీయ శ్రేణి నాయకులు స్థానిక ఎమ్మెల్యే అండదండలతో నిర్వహిస్తున్నప్పటికీ కూడా వారు లీల నృత్యాలు, గుండాట్లు, పేకాట్లు కూడా నిర్వహిస్తున్నట్లు బాహాటంగానే చర్చించుకున్నారు. అయితే సామాజిక వేత్తలు మాత్రం ఈ జంతు హింసను, అదేవిధంగా ఈ పేకాట్లు, గుండాట్లు, అసంఘ్య కార్యక్రమాలను అరికట్టాలని కోరుతున్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి సంబరాల పేరుతో ఈ గుండాట్లు, అదేవిధంగా పేకాట్ల వల్ల కోట్లాది రూపాయలు నష్టపోయే యువత ఎవరైతే ఉన్నారో వారంతా కూడా జేబులు ఖాళీ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని అధికారులు ఉక్కుపాదం మోపాల్సిన అధికారులే, అదేవిధంగా పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం కూడా కొంత వివాదాలకైతే దారితీస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తంగా అయితే కోళ్లు పందాల నిర్వహణ వెనుక స్థానిక ఎమ్మెల్యేలే ఉన్నారు అనేది ఒక వాదన. వారంతా కూడా సిండికేట్ గా ఏర్పడి కోళ్ల పందాలు, పేకాట్లు, గుండాట్లు నిర్వహిస్తున్నారనేది కూడా కాదనలేని సత్యం అనుకోవాలి. ఈ విషయంలో అటు నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమవరం ఎమ్మెల్యేలు కూడా ముందున్నారంటూ కూడా అనేక విమర్శలు అయితే వస్తున్నాయి. కోళ్ల బరులకు, గుండాటలకు, పేకాట నిర్వహణ జరగాలంటే సదరు వ్యక్తులకు మొట్ట చెప్పాల్సిందే అని ఇదంతా కూడా ముందు మాట్లాడుతున్నా తర్వాత పందాలు స్టార్ట్ అవుతాయంటూ కూడా చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. బేరాలు కుదరకపోతే అనుమతులు ఉండవు, అడ్డంకులు వచ్చేస్తాయంటూ కూడా చెప్పుకుంటున్నారు. అటు కృష్ణా జిల్లాలో కూడా సంక్రాంతి సంబరాలు అయితే అంబరానంటున్నాయి. ఇక్కడ కూడా కోళ్ల పందాలు, గుండాటలు, పేకాట్లు దర్జాగా అయితే సాగిపోతాయి. స్థానిక ఎమ్మెల్యేల మద్దతుతోనే అధికారులు, పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇటు కోడి పందాలు, గుండాటలు, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అటు పోలీసులు బయటకు ప్రకటనలు చేస్తున్నారు. కానీ నాయకుల ఒత్తిడితో వాళ్ళ ప్రచారం కేవలం ఆర్భాటంగానే మిగిలిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇలానే చెబుతున్నా చివరకు ఖాకీలపై కోడే గెలుస్తుందని ఈ ప్రాంతవాసులు కూడా ఎక్కువగా చెబుతూ ఉంటారు. లక్షల రూపాయలు వెచ్చించి గుండాట, కోడి పందాల బర్లనైతే నిర్వాహకులు దక్కించుకుంటున్నారు. నిజానికి కోళ్ల పందాలకు అధికారిక అనుమతి అయితే ఉండదు. కానీ స్థానిక నేతల ఒత్తిళ్లతో పోలీసులు, అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. పండుగ 3 రోజుల పాటు కూడా తమ వైపు కన్నెత్తు చూడకుండా కొంత సొమ్మును జమ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. వీటితో పాటు జూదర్లను ఆకర్షించడానికి అశ్లీల నృత్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక జూదం పేరు మీద విచ్చలవిడిగా దోచేస్తున్నారు. పేకాట మాయలో పడి యువత కోట్లాది రూపాయలు పోగొట్టుకుని జేబులు గొల్ల చేసుకుంటున్నారు. వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయంటే ఎలాంటి పరిస్థితి నెలకొందో అర్థం చేసుకోవచ్చు. ఈ 3 రోజుల్లో జరిగే పండుగ వ్యాపారం వందల కోట్లలో ఉంటుందని చాలా బయట నుంచి వస్తున్న సమాచారం అని అనుకోవాలి. బయటకు వేలు లక్షలే అన్నట్లుగా వినిపించినా కోట్లాది రూపాయల మేర పందాలు జోరుగా ఉంటాయి అనేది కాదనలేని సత్యం.
ఇక సంక్రాంతి అనగానే టక్కున గుర్తుకొచ్చేది కోళ్ల పందాలు. ప్రతి ఏటలాగానే ఈ ఏడాది కూడా కోళ్ల పందాలకు సర్వసిద్ధమవుతుంది. బర్లను రెడీ చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో వినోదం మాటన పెద్ద ఎత్తున వ్యాపారం చేసేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. కోడి పందాలు, గుండాటలతో పాటు అశ్లీల నృత్యాలు కూడా ఏర్పాటు చేసి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాహకులు. నిజానికి వీటిలో దేనికి అనుమతి ఉండదు. అయినప్పటికీ కూడా నిర్వహణకైతే సిద్ధమవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పందెం రాయళ్లు, కోళ్ల పందాలు, బర్లనైతే సిద్ధం చేస్తున్నారు. వీటికి ప్రభుత్వ పరంగా అధికారంగా అనుమతి ఇవ్వకపోయినా సరే ఈ పందాలకి అడ్డు అదుపు లేకుండా పోతుందని అనుకోవాలి. గ్రామాల్లో నిర్వహించే పందెం బరులు స్థానిక ఎమ్మెల్యేల అండదండలతోనే జరుగుతున్నాయనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. బ్రహ్మ, ఏపీ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి నెలకొందని అనుకోవాలి? ప్రస్తుతం అయితే ఈ సంక్రాంతి వస్తున్నటువంటి నేపథ్యంలో సంక్రాంతి అంటేనే కోడిపందాలు అంటే సంక్రాంతి. ఈ 3 రోజుల పాటు జరిగే ఏదైతే సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడిపందాలు ఆడుతూ ఉంటారు. ఈ కోడిపందాలకు సంబంధించి మొత్తానికి చూసుకున్నట్లయితే ఒక పక్కన అయితే కోళ్లు అయితే పందాలు చేస్తూ ఉంటారు, మరోపక్క పేకాట, గుండాట, కోలాట, అదేవిధంగా గ్యాంబ్లింగ్ ఆటలన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. దాంతో పాటుగా అశ్లీల నృత్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తానికి ఈ 3 రోజుల పాటు జరిగే ఏదైతే సంక్రాంతి సంబరాల పేరుతో ఈ కోడిపందాలు పెద్ద నిర్వహిస్తారు. ఈ పందాలకు సంబంధించి ఇప్పటికే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా అన్ని బదులు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 15 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, ఎవరైతే ప్రజాప్రతినిధులు వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు తీసుకొని ఇప్పుడు బరిలు ఏర్పాటు చేశారు. ప్రతి బరి కూడా ఒక్కొక్క వేలం పాట పెట్టి ₹1 నుంచి 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్ల వరకు కూడా ఈ వేలం పాటలు అయితే జరుగుతుంది ప్రక్రియ. ఈ ఏదైతే పందాలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతంలో ప్రతి చోట కూడా పేకాట, గుండాట, అదేవిధంగా మద్యానికి సంబంధించి మద్యం షాపు, బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే జరిగే ప్రాసెస్ అయితే ఉంది. మొత్తానికి 3 రోజుల పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఈ కోడి పందాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సుమారుగా ₹100 కోట్ల అయితే చేతుల అవకాశం ఉంది. మొత్తానికి పక్కనటువంటి ఏదైతే సుప్రీంకోర్టు, అదేవిధంగా హైకోర్టు అయితే గైడ్ లైన్స్ ఉన్నాయి, ఏది నిర్వహణ చేయకూడదు, అదేవిధంగా పేకాట లేదా ఏదైతే ఈ కోడి పందాలు అయితే పూర్తిగా నిషేధం అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పుడు కూడా తమకేం కాదని చెప్పేసి ఇక్కడైతే నిర్వహణలు అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. క్రికెట్ పెద్ద స్టేడియం, ఐపీఎల్ మ్యాచ్లు, అదేవిధంగా ప్రపంచ స్థాయి మ్యాచ్లు జరిగే విధంగా ఇక్కడైతే బయటలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం. మొత్తంగా అయితే ఏపీ వ్యాప్తంగా ఈ సంక్రాంతి పండుగకు సర్వం సిద్ధమైందని అనుకోవాలి. ఇటు కోడి పందాలు నెపంతో అటు గుండాటలు నిర్వహించే విధంగా కూడా ద్వితీయ శ్రేణి నేతలు కూడా కసరత్తులు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఒక గుండాటే కాకుండా అశ్లీల నృత్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా రాజకీయ నాయకుల అండదండలతో ఇవి జరుగుతున్నాయి అనే ప్రచారంగా అయితే కనుక బాగానే జరుగుతుంది. మొత్తంగా చూద్దాం వీటికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.